మై ఛానల్. దిస్ ఈజ్ మహేష్ చిట్టకొండ. ఫైనల్గా ఈరోజు ఒక ట్రిప్ అనుకున్నాం కొండపోచమ్మ రిజర్వాయర్. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం. ఈరోజు సండే, వానికి డ్యూటీ లేదు. సో నాతో పాటు వస్తున్నాడు, బండి పైన వెళ్తున్నాము. సో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి ఇంకొక 2 ప్లేసెస్ కూడా అనుకుంటున్నాం. బట్ అవి ఏమవుతావో మాకే తెలియదు, ఎందుకంటే మేము బండి పైన వెళ్తున్నాం. ఎంతసేపు ట్రావెల్ చేసామో బండి మీద తెలియదు. సో అక్కడికి వెళ్ళినాక మాకు ఇంకా ఓపిక, ఇంట్రెస్ట్ ఉంది, తిరగగలం అని అనుకుంటే అక్కడి నుంచి వేరే ప్లేస్కి మూవ్ అవుతాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. నేను రెడీ అయిపోయినా, మా ఫ్రెండ్ రెడీ అయినంటే వెళ్ళిపోవడం ఇంకా ఆగేది లేదు. మస్తు రోజుల నుంచి ముందే వీడియోస్లో. సో ఈ ట్రిప్ అయితే మొత్తానికి స్టార్ట్ చేస్తాం ఇంకొక 1/2 అవర్లో. మనంటే బయట చేస్తే మేమనంటే మనం ఆన్ ది వేలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. కొండపోచమ్మ, ఫస్ట్ కొండపోచమ్మ, అక్కడ నుంచి నెక్స్ట్ చూసాం మా ఓపికని బట్టి ఎంత దిగుతామని చూసి వెళ్తాము. అంతే, అందువల్ల మాట్లాడుకుంటూ వెళ్తాము. చాలా మనం ఆల్మోస్ట్ కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గరలో ఉన్నాము. ఏంటంటే మ్యాటరు ఎంతసేపు నేను రోడ్ చూపించాలి, ఎందుకంటే ఇది గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా కానీ ఈజీగా మీరు రావచ్చు కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గరికి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చూపిస్తుండే, కానీ ఇప్పుడు దగ్గరకు వచ్చేసినామా ఎప్పుడు కూడా చూపించకుండా బాగుండదు అని చెప్పి వీడియో తీసుడు స్టార్ట్ చేసిన. నేను మా ఫ్రెండ్ అని చెప్పినాగా, మిడిల్ ఇంకొక ఫ్రెండ్ యాడ్ అయ్యిండు. అయితే ఇప్పుడు టోటల్గా 2 బండ్ల మీద వెళ్తున్నాం. మేము 3 ఉన్నాం. మా ఫ్రెండ్ ఒకటి వస్తా అని చెప్పి బిట్వీన్లో కాల్ చేసిండు. సో వాడిని కూడా జాయిన్ చేసేసుకున్నాం. అయితే ప్రజెంట్ ఇక్కడ ఇది చూసుకొని ఇటు నుంచి నెక్స్ట్ ఎక్కడ ఉన్నది ప్లాన్ చేయాలి. కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర ఆగి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ మేము నియర్ టు కొండపోచమ్మ రిజర్వాయర్ అనమాట. చూద్దాం, నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడు. చాలామంది అన్నారు బాగుంటుందని, సో అందుకని వచ్చేసిన. కనిపిస్తుందా? ఇదే వచ్చేసినాం మనం ఆల్మోస్ట్ దగ్గరికి. కానీ దీని ఎంట్రీ ఎక్కడ ఉందన్నది మేము దొల్లాడుకోవాలి. ఇప్పుడు మాకు కూడా తెలియదు, మేబీ ముందుంటుండొచ్చు ఇంకెక్కడైనా అని ఆలోచిస్తున్నాం, కానీ ఏడుందన్నది అయితే తెలియదు. చూద్దాం. అంటే ఇక్కడికేనే ఉన్నట్టుందిరా, ఇట రైట్కేని. అరే క్లోజ్ ఉందేమరా ఇది. అమ్మా బిస్కెట్ అయిపోయింది. వెళ్ళాముగా మేము కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర, క్లోజ్ ఉంది. ఎందుకన్నది మాకు కూడా తెలియదు, మళ్ళీ ఏందో ఇష్యూ తెలియదు, కానీ అదే క్లోజ్ అయింది. అక్కడ నుంచి మేము ఏం చేసినామంటే టువర్డ్స్ కొమ్రావెల్లికి స్టార్ట్ అయిపోయినాం. అదే రోడ్డు కదా, ఏంటంటే ఏదైతే సిద్దిపేట రోడ్ ఉంటుందో ఆ రోడ్ నుంచి రైట్ తీసుకొని లోపలికి ఒక 6 కిలోమీటర్స్ వెళ్తే మనకు కొండపోచమ్మ రిజర్వాయర్ వెళ్తాము. సో మేము ఏం చేసినామంటే మళ్ళీ సిద్దిపేట రోడ్కి వచ్చేసి కొమరవెల్లి స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ మేము కొమరవెల్లికి కూడా ఇప్పుడు నియర్లీ కొమరవెల్లి దగ్గరలోనే ఉన్నాం. సో ఇక్కడ దర్శనం చేసుకున్నాక, ఇక్కడ కూడా మాకు లాస్ట్ టైం నేను వచ్చినుండే కొమరవెల్లికి, కానీ అప్పుడు దర్శనం కాలే మాకు, ఎందుకంటే మేము టెంపుల్ క్లోజ్ ఉన్న టైంలో వచ్చినాం. సో ఈరోజైనా దర్శనం అవుతుందో లేదో చూడాలి. సండే రోజు క్రౌడ్ ఎట్లుందో కూడా తెలియదు మాకు. కనీసం సండే అయితే బాగానే ఉండాలి, కానీ టెంపుల్ క్లోజ్ అవుతుందేమని ఒక డౌట్ ఉంది. కానీ చూసాం, ఓపెన్ ఉంటే దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచిస్తాం. ఈ వెహికల్స్ ఇదంతా చూస్తుంటే క్రౌడ్ అయితే బాగానే ఉన్నట్టు ఉందని నాకు అనిపిస్తుంది, కానీ చూద్దాం ఏమవుతుంది అన్నది. ఇదేరా ఎంట్రీ, ఇక్కడ నుంచి పోవాలి, ఇక్కడ నుంచి పోవాలి. కొమరవెల్లి మల్లన్నకి జై. చాలా వచ్చేసినాం మనం. ఇక్కడికైతే బండి పార్క్ చేసి దర్శనంకి వెళ్ళేసి వచ్చినాక మనం ఉంటే మాట్లాడదాము. అంటే నెక్స్ట్ ఎక్కడ పోతున్నాం అన్నది నేను అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ దర్శనంకి వెళ్ళేసి రావాలి. కానీ పార్కింగ్ అసలు క్రౌడ్ ఉన్నట్టుంది కదా. దర్శనం అయితే చాలా ఎంతైనా క్రౌడ్ ఉన్నాను, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చి దర్శనం చేసుకోకుండా మళ్ళీపోయినాం. అంటే టెంపుల్ క్లోజ్ ఉన్న టైంలో వచ్చినాం మేము. ఇక్కడే రైట్ సైడ్లో పార్కింగ్గా. సో మేము దర్శనం చేసి వచ్చినాక మనం అంటే మాట్లాడతాం. జబర్దస్త్ క్రౌడ్ కనిపిస్తుంది. ఇంత టైం అయితే దర్శనం కానీకే. టెంపుల్ అయితే ఓపెన్ ఉందంట. ఇందాక ఒక అన్నని అడిగినాం. ఇందులో నేను ఒక్కనే వచ్చిన ఇంతకుముందు కొమరవెల్లికి. మా 2 ఫ్రెండ్స్ నాతో పాటు, వాళ్ళు ఫస్ట్ టైం అట కొమరవెల్లి రావడం. దర్శనం చేసుకుని వచ్చినాక కలుద్దాం. కొమరవెల్లిలో దర్శనం చేసుకొని సిద్దిపేటకి మూవ్ అవుతున్నాం మేము.
ఏంటంటే దర్శనంకి మాకు వచ్చేసి జస్ట్ 3 అవర్స్ టైం పట్టింది. 3 అవర్స్ క్యూలో ఉంటే దర్శనం అయింది. పిచ్చ క్రౌడ్ ఉంది, సండే కదా, మస్తు క్రౌడ్ ఉండే. కానీ మేము ఎట్లయినా సరే అని చెప్పి 3 గంటలు లైన్లో నిలబడి దర్శనం చేసుకుని బయటకు వెళ్ళాం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూడలేరు, నేను చూసిన. సో అలా గురించి అని చెప్పి 3 అవర్స్ క్యూలో ఉండి మొత్తానికి దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు సిద్దిపేట మూవ్ అయిపోతున్నాం మేము. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే లాస్ట్ టైం కూడా నేను వరంగల్ ట్రిప్ వేసినప్పుడు సిద్దిపేటకి వెళ్ళినాము. బట్ సిద్దిపేటలో ఒక ప్లేస్ చూసేది ఉండే మేము. అది అప్పుడు అంటే మేము కోవిడ్ ఫ్రీ అయినాక వెళ్ళాం, లాక్డౌన్ తీసేసినాక. అప్పుడు మాకు అది సిద్దిపేట దగ్గర ఒక ప్లేస్ అది ఓపెన్ కాలే. ప్లేస్ నేమ్ ఏంటంటే కోమటి చెరువు, అది ఓపెన్ కాలే. సో ఇప్పుడు ఓపెన్ ఉందంట, అది తెలుసుకున్నాము. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి దర్శనం చేసుకొని కుమ్రవేల్ దగ్గర తినేసినాం. అక్కడనే పులిహోర ప్యాకెట్లు ఉండే, మంచిగా పులిహోర ప్యాకెట్లు తినేసి మూవ్ అవుతున్నాము. సిద్దిపేట పోయి కోమటి చెరువుని చూసుకొని అయితే ఈరోజు నైట్ అన్నా రిటర్న్ అవుతాం, లేదంటే రేపు మార్నింగ్ అన్న. ఎందుకంటే చెప్పలేం, నైట్ జర్నీ బైక్ల మీద కదా, ఈ హైవేలా ఎందుకు రిస్క్ తీసుకున్నాడని అట్లా ఆలోచిస్తున్నాం. సిద్దిపేట లెఫ్ట్ 5 కిలోమీటర్స్ వెళ్తే సిద్దిపేట కూడా వెళ్ళిపోతాం మనం. సో సిద్దిపేటలో అయితే మొత్తానికి కోమటి చెరువు చూసే మేము బయటకు వెళ్ళాలని అనుకుంటున్నాం సిద్దిపేటలోకి. సిద్దిపేటకి నేను సెకండ్ టైం రావడము, నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడే మస్తు అంటే మస్తు అనిపించింది. అసలు ఏ రేంజ్లో మెయింటైన్ చేస్తారంటే చెట్లు కానీ రోడ్లు కానీ మస్తు నీట్గా మస్తు అనిపిస్తుంది. ఇక మస్తు నచ్చింది సిద్దిపేట. అందుకే ఈ కోమటి చెరువుని ఎట్లయినా చూడాలి, దాన్ని అంటే కోమటి చెరువుని ఎట్లా చేసిరన్నా చూడాలని చెప్పి మళ్ళీ రావడం. కానీ మస్తు అనిపిస్తుంది సూర్యునికి. ఒక్కసారి చెట్లు చూడాలి ఏ రేంజ్లోనే. నువ్వు చూస్తుంటే నాకు హైటెక్ సిటీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ రైట్ అండ్ లెఫ్ట్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయి. అందుకని నాకు అట్లా హైటెక్ సిటీలో చూసినా నేను మన హైదరాబాద్లో. సో మేము కోమటి చెరువు దగ్గరలో ఉన్నాము. సో కోమటి చెరువుని దగ్గరికి వెళ్ళినాక నాకు తెలిసి ఇది పార్ట్ 1 పార్ట్ 2 లెక్క డివైడ్ చేయొచ్చు. ఎందుకంటే కోమటి చెరువులో చేసే యాక్టివిటీస్ కానీ తిరిగేది చూపించేది కూడా ఎక్కువ ఉంది. సో నేను ఇది పార్ట్ 1 పార్ట్ 2 లెక్క డివైడ్ చేద్దామని అనుకుంటున్నా. మొత్తం ఒక్కరోజు అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు చూడడానికి కూడా బోర్ కొడుతుందని నా ఫీలింగ్. సో పార్ట్ 1 పార్ట్ 2 డివైడ్ చేద్దాం అనుకున్నా. కోమటి చెరువు ఒకటి పార్ట్ 1 పెడదామని అనుకుంటున్నా. అది మ్యాటరు. చూసాం ఏమవుతుంది అనేది. అయితే ఇక ఆల్మోస్ట్ కోమటి చెరువు దగ్గరికి అయితే వచ్చినాము. చూసాం కోమటి చెరువుని మొత్తం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. లాస్ట్ టైమే మిస్ అయిపోయినాం. కానీ మేము వచ్చిన సండే కాబట్టి క్రౌడ్ అయితే గట్టిగా అనిపిస్తుంది ఇక్కడ కూడా.